గుంటూరు జిల్లా నిడుబ్రోలులో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ అక్కడ సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ పోలీసులు దుండగులను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులను అడ్డుకునే క్రమంలో దుండగులు వారిపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు దుండగులను హెచ్చరించేందుకు గాల్లోకి సుమారు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో భయపడిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ అక్కడి సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ పోలీసులు ఆ దుండగులను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులను అడ్డుకునే క్రమంలో దుండగులు వారిపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు దుండగులను హెచ్చరించేందుకు గాల్లోకి సుమారు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగులు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు రూట్లో తరచూ రైళ్లలో చోరీలు జరుగుతూ ఉన్నాయి. సిగ్నల్ ట్యాంపర్ చేసి రైళ్లను ఆపుతూ ఉన్నారు దొంగలు. ఆ తర్వాత ప్రయాణికుల నుండి బంగారం, నగదులు లాక్కుని పరారవుతున్నారు. నెల కిందట ఇదే రూట్ లో రైలు ఆపి 5 కోచ్లలో దోపిడీ చేశారు. సో దొంగల ముఠాల ఆగడాల్ని సీరియస్ గా తీసుకున్నారు రైల్వే పోలీసులు. సిగ్నల్ ట్యాంపర్ చేస్తే ఫైరింగ్ తప్పదని ఇటీవలే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవాళ గస్తీ బృందాలకు ఎదురుపడ్డాయి ఈ దొంగల ముఠాలు. దొంగలపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు సిఆర్పీఎఫ్. గుంటూరు రూట్ లో తరచూ రైళ్లలో చోరీలు జరుగుతున్నాయి. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపుతున్నారు దొంగలు. తర్వాత ప్రయాణికుల నుంచి బంగారం, నగదు లాక్కొని పరారవుతున్నారు. నెల కిందట ఇదే రూట్ లో రైలు ఆపి 5 కోచ్లలో దోపిడీ జరిపారు. దొంగల ముఠాల ఆగడాల్ని చాలా సీరియస్ గా తీసుకుంది రైల్వే డిపార్ట్మెంట్. సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తే ఫైరింగ్ తప్పదని ఇటీవలే వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ గస్తీ బృందాలకి ఎదురుపడ్డారు దొంగల ముఠా. ఆ దొంగలపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు జీఆర్పీఎఫ్.